హాయ్ గాయ్స్, దిస్ ఈస్ పవన్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నాతో పాటు ఉన్నాడు ఇతడు నా ఫ్రెండ్ గోపి. మీ ఇద్దరం కలిసి ఇవాళ ఒక మంచి ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హెర్బల్ గార్డెన్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ అన్ని మెడిసినల్ ప్లాంట్స్ దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు. చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. ఏంటి మామూలుగా ప్లేస్ ఏంటి? గార్డెన్, బ్యూటిఫికేషన్ గార్డెన్. ఓకే, అంటే పిల్లలకి ప్రాక్టికల్స్ మొక్కలు పెంచుతూ ఉంటాం. నెక్స్ట్ ఆయుర్వేద మెడిసిన్ టోటల్గా యూనివర్సిటీ అక్కడలు మన దగ్గర ఎక్కువ పెంచడం జరిగింది. తోట ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంటే ఎక్కువ మన దగ్గర ఉన్నాయి. మనకి ఇక్కడ బాటిల్ డిపార్ట్మెంట్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యూటిఫికేషన్ కూడా అందంగా బాగా తయారు చేస్తున్నారు. ఇక్కడ మీరు వీటిని మొక్క పోషణ చూసుకుంటూ ఉంటారు. అంటే మీ రోల్ ఏంటి? ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ వాటరింగ్, మందు కొట్టుడు, చెట్లకి కలుపులు తీసుకోవడం, వాటిని సంరక్షణ చేసుకోవడం. ఓకే, అంటే జనరల్గా ఇక్కడ బయట వాళ్ళకి ఎలా ఉంటుందా చూడటానికి? ఏమన్నా అంటే ఎవరైనా కాలేజీ పిల్లలు వస్తే అలవాటు చెప్పండి. కాలేజీ పిల్లలు ఉంటే వస్తే అలవాటు చేస్తాం. కాలేజీ పిల్లలు చూసుకుంటారు మొక్కలు. ఎక్కలేని మొక్కలు తీసుకుని దాని మీద ఆల్రెడీ ప్రతి మొక్కకి దాని మీద బోర్డు పెట్టి బోర్డు మీద దేనికి ఉపయోగం కూడా రాసి పెట్టుకుంటాం. వాళ్ళు దాన్ని చూసుకొని పిల్లలు రాసుకుని వెళ్తారు. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 years. 10 years నుంచి. ఈ ప్లాంట్ పేరు డెసర్ట్ క్యాక్టస్. ఇది ఎక్కువ ఎడారిలో పెరుగుతుందన్నమాట. దీనికి ప్లాంట్కి వాటర్ అవసరం లేదు. వాటర్ అనేది ఇది వర్షం పడ్డప్పుడు కొన్ని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది. అదే దీనికి సరిపోతుంది అనమాట. దీనికి వాటర్ పోయిపోయినా పెరుగుతుంది ఇది. ఈ ప్లాంట్తో లెదర్ అనేది తయారు చేస్తారనమాట. లెదర్ వాచెస్, ఇంకా షూస్, ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లాంట్ కూడా కాస్మెటిక్స్లో ఎక్కువ యూజ్ చేస్తారని చెప్పారు బాబాయ్. బొంగు కర్ర. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పేరు బ్యాంబూ ట్రీ, అంటే బొంగు కర్ర. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అనమాట. డైలీ 2 to 4 inches పెరుగుద్ది మినిమం. చింటుగాడు అటు గర్ల్ ఫ్రెండ్ పాపం డిస్టర్బ్ చేసినట్టు. పక్కకి వెళ్దాం, అటు వెళ్దాం ముందుకు. ఈ చెట్టుకి 50 years పైనే అని చెప్పి బాబాయ్ చెప్తున్నాడు. వావ్, పనస చెట్టు. పనసకాయలు అంటే భలే ఇష్టం. చిన్న కాయలు ఇవి, పెద్ద ఏం తింటావు? ఇంకా పెద్ద కాయలు కావాలి కదా. బాబాయ్ ఏం చెప్పారంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టుతోటి చీపురు తయారు చేస్తారంట. అంటే చీపురు తయారు చేయడంలో ఈ చెట్టు యూజ్ చేస్తారని చెప్పారు. సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ లైక్ గన్నేరియా, సిఫిలిసిస్, ఇంకా గ్యాస్ డిసీజెస్కి, మోకాల నొప్పులకి ఇది యూస్ అవుతుంది అనమాట ఈ చెట్టు. చూడండి సరిగ్గా. ఇది షుగర్ ప్లాంట్. చెప్పండి. పేషెంట్కి ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్ ఆకు తింటే షుగర్ కంట్రోల్గా ఉంటుంది. షుగర్కా ఇది? షుగర్. ఏమని పిలుస్తారు ఈ మొక్కని? ఇది ఇన్సులిన్ మొక్క. ఇన్సులిన్ మొక్క. ఓకే.
ఇనిషియల్ మొక్క ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నా మొక్క? ఇది కూడా నేల మీద, ఇది కూడా షుగర్కి పనిచేస్తుంది, చాలా చేదుగా ఉంటుంది. షుగర్ మొక్క ఉంటుంది. ఏ మొక్క అన్నారు అది? నేలవేము. నేలవేము. దేని పని చేస్తుంది? ఇది కూడా షుగర్కి షుగర్కి పని చేస్తుంది. ఓకే. నెక్స్ట్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నల్లేరు. 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 ఓకే. నల్లేరు ప్లాంట్ అనేది కొంతమంది దగ్గు ఇలాంటివి ఉంటే చపాతీలు చేసుకుని తింటారు కదా, వీటితోట. వీటితోటి ఇది ఓకే. ఈ లీవ్స్ చపాతీల కోసం ఇది. చపాతీలు వేసుకుని తింటారు, కూర చేసి పచ్చడి చేసుకుని తింటారు. ఓకే. ఓకే. ఇది కనిపిస్తుంది వామాకు. వీటితోటి హెడేక్, యూరినరీ డిసీజెస్, ఇంకా వామ్ వాటర్ కూడా యూస్ చేస్తారు. వామ్ వాటర్ తయారు చేయడానికి కూడా యూస్ చేస్తారు అనమాట. ఇది పసుపు. పసుపు కొమ్మ అంటారు కదా, అది ఇండియన్ ట్రెడిషన్లో పసుపు. ఇది కనపాల కిడ్నీలు రాళ్ళు ఉంటే మీరు 3 పూటలు నవ్వితే అది రాళ్ళు. ఈ కనిపిస్తున్న చెట్టు పేరు వర్ణబీజ. ఇది యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్షన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇంకా లివర్కి, కిడ్నీస్కి సంబంధించి ఏదన్నా డిసీజెస్ ఉన్నా కానీ క్యూర్ చేస్తుంది అనమాట దీంతో. మొక్క కిడ్నీలో రాళ్ళకి ఇది అంటే డైరెక్ట్ తినటమేనా లేకపోతే? డైరెక్ట్ తినటమే. ఆనపాలు అంటారు దీన్ని. ఆనపాలు. దీన్ని రోజు 3 సార్లు తిన్నట్టే ఆ కిడ్నీల రాళ్ళు కరిగిపోతుంది. ఇది స్వీట్ లీవ్ అంటారు. ఏంటి బాబా? ఏ లీవ్? స్వీట్ లీవ్. స్టీవ్ లీవ్. స్వీట్ లీవా? ఓకే. తిరుగు బాబు రామా, ఇదిగో తీయండి బాబే. షుగర్ పేషెంట్లు స్వీట్ తినకుండా ఈ ఆకు తింటే స్వీట్ తిన్నంత తృప్తినిస్తుంది. మరి ఇది షుగర్కి అంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా? ఉండదు. షుగర్ పేషెంట్ స్వీట్ తినాలనుకుంటారు, అది తినలేరు కదా, ఈ ఆకు తింటే స్వీట్ తిన. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు పేరు మధుపత్రి అంట. పేరుకు తగ్గట్టు ఈ లీవ్స్ కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. స్వీట్ లీవ్స్ అంటారు వీటిని. డయాబెటీసు, ఒబేసిటీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి తింటే కంట్రోల్లో ఉంటుందంట. అనుభూతి కలిగింది. మధుపత్రి స్వీట్ లీవ్. స్వీట్ లీవ్ నిజానికి తీగుంది బాబాయ్. తీగుంటుంది. ఇంకా ఇంకేమున్నాయి? ఉన్నాయి కానీ మనకి ఇంకా వెరైటీస్ ఉన్నాయి కానీ అవన్నీ ఇంకా అంటే ఇవే మెయిన్ అంటారు దాంట్లో. షుగర్కి తెలిసినవి. ఇంకా ఇంకేంటి బాబాయ్? ఇది మిరియాల చెట్టు. మిరియాల చెట్టా? ఓకే. మిరియాల చెట్టు ఇది. తెలుసు కదా, ఇవి నల్ల మిరియాలు కర్రీస్లో యూస్ చేస్తారు. ఇంకా కఫ్, కోల్డ్, అప్టైజర్ అంటే ఆకలి అవ్వడానికి యూస్ చేస్తారు ఎక్కువ. అవి అది ఎల్లుల్లి చెట్టు. ఏది బాబాయ్? ఎల్లుల్లి చెట్టు. ఆకు నవ్వులకి ఎల్లుల్లి వాసన. ఆహో, సూపర్. ఇది వాము. కడుపు నొప్పి వాటికి పని చేస్తాం. వాము. సుగంధ. అది సుగంధ. సుగంధ అంటే మామూలుగా ఇప్పుడు సబ్జాలు. సుగంధ వేర్లు, సుగంధ వేర్ల నుంచి. ఓకే. సుగంధ మనం తాగుతాం కదా బయట, సుగంధ అని, షర్బత్ అని. అది ఇక్కడ ఈ సుగంధ వేర్ల నుంచి వస్తాయి అన్నమాట. కింద వేర్లు ఉంటాయి, అవి ఎండబెట్టి వాటి నుంచి తయారు చేస్తారు. సుగంధ పాల, శ్వేత, గోపిక, వీటి నుంచి సుగంధ చేస్తారనమాట. కింద వేరుతోట ఏరు ఉంటుంది, ఆ ఏర్లు తీసి ఎండబెడతారు. ఎండబెట్టి దాన్ని రసం చేస్తారు. ఓకే. వీటి నుంచి సుగంధ అవి వాటర్ చేస్తున్నారు అనమాట. నైస్. మంచి ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చెట్టు పేరు వజ్రవల్లి. క్యాన్సర్ ఉన్నోళ్ళు, డయాబెటీస్ ఉన్నోళ్ళు ఇది యూస్ చేస్తే యూస్ ఉంటుందంట బాబాయ్ చెప్పారు. ఇది కామన్.
ఏంది బాబాయ్ ఇది? ఒకసారి అనుకుని వాసన లేదు. వెల్లుల్లి వెల్లుల్లి వెల్లుల్లా మెన్సోలా మెన్సో వాసన ఓకే వెల్లుల్లి వాసన లేదు. గార్లిక్ ఆవేరు ఇది తీగ స్మెల్ అంతే. ఓన్లీ స్మెల్కేనా అంటే ఇంకా స్మెల్కే స్మెల్కి మాత్రమే అంటే దీని నుంచి వెల్లుల్లి రాదు. రాదు. ఓకే వెల్లుల్లి మామూలుగా వేరే వస్తుంది మనకు. వెల్లుల్లి తీగ వెల్లుల్లి లాంటిది కానీ వెల్లుల్లి కాదు. ఇది ఫాల్స్ గార్లిక్ అని వెల్లుల్లి తీగ అనమాట. కింద మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి చూడండి. లీవ్స్ ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఇగో ఇది చూపిస్తారు. రోజు మేరీ మొక్క దీని మూలన ఆయిల్ తీస్తారు. దీంతో బాబాయ్ లేడీస్కి ఎంటుకలు పెరగడం కోసం, లేడీస్కి వెంట్రుకల కోసం పెరగడం కోసం ఈ ఆయిల్ తీస్తారు దాంతో. రోజ్ మేరీ మొక్క ఇది. రోజ్మేరీ మొక్క. ఓకే ఇది రోస్మేరీ మొక్క. ఇది యూస్ చేయడం వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, పెయిన్ రిలీఫ్ ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. కింద చూడండి కావాలంటే. మీరు ఎక్కడ బాగుండేది? గుంటూరు గుంటూరు లోకల. ఏం కాయలు బాబు ఇవి? శివలింగం కాయలు. శివలింగం కాయలు అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా శివలింగం అంటే ఇది షేప్లో ఉంటాయా? శివలింగం లాగా ఉంటుంది. ఇదిగో మీరు కనిపెట్టలేదు ఒకసారి. ఈ చెట్టు పేరు శివలింగాల చెట్టు అంట. ఇట్లా ఉండే సీడ్స్ అనేవి శివలింగం షేప్లో ఉంటాయంట. చూడండి ఒకసారి మీరు కావాలంటే. నేను నమ్మలేదు అసలు ఫస్ట్. ఇప్పటి వరకు నేను తీసిన వీడియో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న హెర్బల్ గార్డెన్లో జరిగిందనమాట. ఇక్కడ చూపించిన ప్లాంట్స్ అన్నీ మీకు డే టు డే లైఫ్లో యూస్ అవుతాయి అన్నమాట. మీరు డైరెక్ట్గా అయినా వాటర్లో క్లీన్ చేసుకొని తినొచ్చు, లేదంటే కుక్ చేసుకొని అయినా తినొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, బెనిఫిట్సే కానీ దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉండవు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.